ఒక అద్భుతమైన సంఘటన కూడా నిన్న జరిగింది. అదేమిటంటే మరి మా ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా మరి ఉత్సాహం ఉరకలెత్తిన యువకులు, ఇంకా ఎంతోమంది అభిమానులు, భక్తులు, కొత్తగా మొన్నటిదాకా అభిమానులు, నేటి నుంచి భక్తులు, వీళ్ళందరూ మూకుమ్మడిగా వచ్చి నా రక్తం తీసుకో అని చెప్పి, ఫస్ట్ నాకు తీసుకో అని చెప్పి గొడవ చేస్తారని భావించి గుంటూరు జనరల్ హాస్పిటల్, అప్పుడు నన్ను చితకొడితే కత్తిలో ఉన్నానని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా సుమారు ఒక 300 మంది పెద్ద బెడ్లు వేసుకుని, ఒక 100 బెడ్లు వేసేసి మరి వారు పేషెంట్ల కోసం దాతల కోసం నిరీక్షిస్తే ఒక్కడు రాలేదట. ఒక్కరు కూడా రాలేదట. అదే చాలా ఆశ్చర్యం కలిగించింది. గుంటూరులో ప్యాలెస్ పక్కనే. ఎందుకంటే మరి రక్తం తాగడానికి అలవాటు పడిన భక్తులు రక్తం ఇవ్వడానికి మరి సిద్ధపడినట్టుగా లేరు. మరి ఆ స్కీమ్ ఫ్లాప్ అవ్వకుండా నిండు మనసుతో, పెద్ద మనసుతో ఆ నర్సింగ్ స్టాఫే వాళ్ళే తోటి నర్సుని నేను పడుకుంటానే నా రక్తం తీయి అని ఫోటోల కోసం, రక్తం కూడా ఎంత కొంత లాగే ఉంటారు. బట్ ఏదైనా భక్తులు రాకపోయినప్పటికీ, భక్తులుగా మారిన అభిమానులు ఎవరో కూడా రాకపోయేటప్పటికీ మరి ఆ నర్సులే, ఆ స్టాఫే ఇలాగా మారిపోయి చూడండి, ఖాళీ బెడ్లు నిరీక్షించి నిరసించి వాళ్ళ రక్తం ఇచ్చేశారు. ఒకసారి ఫోటో ఇచ్చేయండి. ఏమైందంటే ప్రాబ్లం ఏంటంటే, ఇది వరకు ఎమ్మెల్యేలు బలవంతంగా తీసుకెళ్లి బ్లడ్ ఇప్పించారు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకి సీటు వస్తుందని గ్యారంటీ లేదు. నిర్వేదంలో ఉన్నారు ఎమ్మెల్యేలు. ఆ నిర్వేదంలో మరి ఇంకెవడ బ్లడ్ లాగడానికి వాళ్ళు ముందుకు రాలేదు. తమ నాయకుడికి సీట్ ఇవ్వరేమో అనే బెంగతో మరి వీళ్ళెవరో కూడా బ్లడ్ ఇవ్వడానికి వచ్చినట్టుగా లేరు. ఏదేమైనా చాలా అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు మీరు సీట్ ఇచ్చినందుకు. సంతోషంలో వచ్చి ఇచ్చున్నారు. సంతోషంలో వాళ్ళు ఉన్నారు. హ్యాపీనెస్ లో అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ జనాలను వెళ్ళి రక్తం ఇవ్వమని చెప్పి ఇప్పించేంత అవసరం మరి కనపడలా. ఏదేమైనా ఇది మా గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఇన్ని బెడ్లు వేసుకుంటే ఒక్కరు కూడా రాకపోవటం, అఫ్కోర్స్ సాక్షులే వేస్తారులేండి, వేల మంది పరిస్థితి అంతా ఉందా. అంటే జనరల్గా బ్లడ్ ఇవ్వడానికి మోటివేషన్ ఉండాలంటే ఎమ్మెల్యేని ఎవరు పెద్దగా మోటివేషన్ ఇవ్వలేదు. ఆనందంలో సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్స్ లో కేకులు కోసుకుని అది తినేసి పనిలో ఉన్నట్టున్నారు. ఏదేమైనా ముగించే ముందు జోక్స్ అపార్ట్, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫ్లెక్సీ నిర్ణయం అద్భుతం.